ఓం శాంతి. 16/3/2022 ఈరోజుటి మురళి ఆధారంగా మురళి మనోహర యాత్ర. బ్రాహ్మణులు యజ్ఞ రక్షకులు. నేను సంగమయుగ శ్రేష్ఠ బ్రాహ్మణుడను. ముఖ వంశావళి పవిత్ర జన్మను పొందాను. నేను అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞమును సంరక్షించే యజ్ఞ సేవాధారిని. శివబాబా, నేను ఈ యజ్ఞం ద్వారా కోరిన ఫలాన్ని పొందుతున్నాను. కల్పానికి ఒక్కసారి జరిగే ఈ యజ్ఞము సంపూర్ణ పవిత్రమైనది మరియు అలౌకికమైనది. శివబాబా, నేను ఈ యజ్ఞములో ప్రేమతో సేవను చేస్తాను. సదా ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తాను. బంధుమిత్రులతో సంబంధాన్ని జోడించుకుంటూ అంత్యములో దుఃఖపు కన్నీరు కార్చను. సంగమ యుగములో ఈశ్వరీయ జన్మలో నాకు 21 జన్మల సుఖము లభించనున్నది. నేను మమ్మ బాబాల సమానముగా నంబర్ 1గా అవుతాను. బాబా శ్రీమతమే నన్ను విశ్వ రాజ్యాధికారిగా తయారు చేస్తున్నది. నా మనసిప్పుడు సుఖ ప్రపంచములో విహరిస్తూ ఉంది. శివబాబా, ఈ పాత ప్రపంచములో నాకు ఎక్కడ ఏ సుఖము కనిపించటమే లేదు. దయాసాగరుడైన శివబాబా, విషయ సాగరములో మునకలేస్తున్న నన్ను
మీరు దత్తు తీసుకొని సత్యయుగ వారసత్వాన్ని ఇస్తున్నారు. సుప్రీం టీచర్ శివ్ బాబా వద్ద నేను రాజయోగము నేర్చుకుంటున్నాను. డబల్ కిరీటధారిగా అవుతాను. శివబాబా, మాయ నన్ను ఎంతగానో మరిపించటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఎప్పుడు మాయకు దొరకను. శివబాబా, నేను మీ నుండి ఎప్పుడు విముఖము కాను. శివబాబా, మీరు నా వ్యక్తిత్వాన్ని దేవతల సమానంగా తయారు చేస్తున్నారు. నేను అతి త్వరలో మనుష్యుడి నుండి దేవతగా అవుతాను. అలౌకిక మాతాపిత శివబాబా, మీరు నన్ను స్వర్గ యజమానిగా చేస్తున్నారు. నేను ప్రతిరోజు జ్ఞాన స్నానము చేసి సత్యయుగ దేవతనవుతాను. నేను నిర్బంధన ఆత్మను. నా సర్వ సంబంధాలను ఒక్క బాబాతో జోడించాను. దేహదారులతో నా సంబంధము పూర్తిగా తెగిపోయి ఉంది. శివబాబా, నాకు మీ యజ్ఞ సేవపై తప్ప ఇక వేరే ఏ వ్యక్తి వస్తువుపై నా ధ్యాస లేనేలేదు. బేహద్దు తండ్రి శివబాబా, నేను ఎప్పుడు మీ చేయిని, మీ శ్రీమతాన్ని వదలను. నేను బంధనముక్త
సౌభాగ్యశాలి ఆత్మను. శివబాబా, నేను ఒక్క మీతో సంబంధాన్ని జోడించటం వలన నా దేహ బంధనాలన్నీ ఒక్కొక్కటిగా త్రెగిపోతూ వచ్చాయి. శివబాబా, నిజంగా ఇది నాకు మహా సౌభాగ్యకరమైన విషయమే. ఈ పూర్తి ప్రపంచము రౌరవ నరకముగా ఉంది. దుఃఖముతో నిండి ఉంది. బాబా, ఈ పాత ప్రపంచము పైకి చూడటానికి సుఖాన్ని ఇచ్చేలా ఉంటుందే కానీ అందులో దుఃఖమే దుఃఖమని నేను అర్థం చేసుకున్నాను బాబా. నేను అన్య చింతలన్నింటినీ వదిలివేసి ప్రేమతో మీ యజ్ఞ సేవను చేస్తున్నాను. నా జీవితము వజ్రతుల్యముగా పరివర్తన అవుతూ ఉంది. శివబాబా, ఈశ్వరీయ యజ్ఞము నుండి లభించిన ఫలాన్ని నేను అత్యంత గౌరవముగా మరియు ప్రేమతో స్వీకరిస్తాను. నేను బ్రహ్మా బాబా సమానముగా రాయల్గా ఉంటూ యజ్ఞ నియమాలన్నింటినీ పాటిస్తాను. యజ్ఞంలో పరస్పరము సర్దుకొని సేవను కొనసాగిస్తాను. శివబాబా, నేను ఈ సంగమ యుగములో మీ యజ్ఞ సేవలో సంపూర్ణ సహయోగమును అందిస్తాను. మరియు కల్పకల్పము బేహద్దు పదవిని పొందుతాను. శివబాబా, నేను అంధులకు ఊతకర్రగా అయ్యి అందరికీ మన్మనాభవ మహామంత్రాన్ని ఇస్తాను.
ఆత్మీక తండ్రి శివబాబా, మీరు మన్మనాభవ అను సంజీవని మూలిక ద్వారా మూర్ఛితులను మరలా జాగృతులుగా చేస్తున్నారు. నేను మహావీరుడను. మూర్ఛితులుగా ఉన్నవారిని తెలివిలోనికి తీసుకొని వస్తున్నాను. అవినాశి జ్ఞానరత్నాల దానమును చేస్తున్నాను. నేను జ్ఞానయుక్త ఆత్మను. చిత్ర ప్రదర్శని ద్వారా అందరికీ యుక్తితో జ్ఞానమును అర్థము చేయిస్తున్నాను. శివబాబా, ఈ ఈశ్వరీయ యజ్ఞము ద్వారానే అంతమంది జీవితము ఉద్ధరించబడుతున్నది. నేను ఆత్మను, సూర్యవంశపు రాజును, సత్యయుగ దేవతను. వర్తమాన సంగమ యుగములో మధురాతి మధురమైన తండ్రి శివబాబాతో నా మనసును జోడించాను. శివబాబా, నేను సదా జ్ఞానరత్నాలనే అందరికీ పంచుతున్నాను. నా బుద్ధి రూపీ సంచి జ్ఞానరత్నాలతో నిండుతూ ఉంది. నేను బాప్ సమాన్ మహాదాని ఆత్మను. ధారాళంగా జ్ఞానరత్నాలను పంచుతున్నాను. నేను బాప్ సమాన్ దయా హృదయ ఆత్మను. నా తండ్రి శివబాబా వద్ద తరగని జ్ఞానరత్నాల భండారమే ఉన్నది. శివబాబా, నేను నా తనువు, మనసు, ధనములను
ఈశ్వరీయ సేవలో సమర్పించాను. మీ శ్రీమతానుసారంగానే శరీర నిర్వహణను చేసుకుంటున్నాను. నా తండ్రి శివబాబా బండారము అక్షయ పాత్ర. శివబాబా అంతిమ సమయము వరకు నా పాలన పోషణ మీ బండారము ద్వారానే జరగనున్నది. శివబాబా, నేను యజ్ఞ సేవ చేసి ఉన్నత పదవిని పొందుతాను. అంతిమ సమయం వరకు నేను యజ్ఞ సేవను పూర్తి చేస్తాను. నా ఉన్నత పదవి కొరకు నేను తప్పక శ్రమ చేస్తాను. శివబాబా, ఇది నా కల్పకల్పపు ఆట. నేను ఈ ఆటలో పూర్తి గెలిచే తీరుతాను. శివబాబా, మీరు నాకు ఈ సంగమ యుగములో మీ మురళిని వ్రాసే సేవా భాగ్యమును ఇచ్చి ఉన్నారు. నేను చాలా ప్రేమగా, శ్రద్ధగా మురళి వ్రాసే సేవను చేస్తాను. అందరి నుండి ఆశీర్వాదాలను పొందుతాను. నేను బాప్ సమాన్ దయా హృదయ ఆత్మను. మురళీలోని జ్ఞానరత్నాలను అందరికీ పంచుతున్నాను. శివబాబా, నాకు ఈ నిస్సారమైన ప్రపంచంపై ఎటువంటి ఆసక్తి లేదు. నేను నీ వాడిని. బాబా, మీరు నా వారు. తండ్రి, మీరు నన్ను ఏ సర్వీసులోనైనా సరే ఉపయోగించుకోండి. నేను రెడీ బాబా. నా సర్వ బాధ్యతలను మీ చేతిలో ఉంచాను. నేను
మీ ఆశ్రయములో ఉన్నాను. నేను నా ముఖాన్ని బాబా వైపునకే తిప్పి ఉంచాను. ఈ కలియుగి మురికి ప్రపంచాన్ని కనీసము చూడను కూడా చూడదలుచుకోవటం లేదు బాబా. నాకు ఈ మురికి ప్రపంచంపై పూర్తి విరక్తి కలిగినది. నేను ఒక్క శివబాబానే చూస్తున్నాను. శివబాబానే స్మృతి చేస్తున్నాను. శివబాబా ఇచ్చే రాజ్య పదవిని నెమరు వేసుకుంటున్నాను. పరమ ప్రియుడైన శివబాబాకు నేను ఆత్మీక ప్రేయసిని. నా ప్రియుడైన శివబాబాతో కలిసి నేను ఇంటికి చేరుతాను. నంబర్ 1 పదవిని పొందుతాను. నేను ఆత్మీయత పరిమళముతో సంపన్నముగా ఉన్నాను. దేహ సంబంధముల దుర్వాసన నుంచి దూరంగా ఉన్నాను. నా నుండి ఆత్మీక సుగంధము నలువైపులా వ్యాపిస్తూ ఉంది. నా దృష్టిలో బాబా ఉన్నారు. నా సృష్టి అంతా బాబాయే అయ్యారు. నేను బ్రాహ్మణ పరివారానికి అత్యంత ప్రియమైన ఆత్మను మరియు పరమాత్మునికి ప్రియమైన సంతానమును. నిమిత్తముగా ఉంటూ నేను యజ్ఞ సేవను చేస్తాను. కోరిన ఫలాన్ని పొందుకుంటాను. ఓం శాంతి.